చిరుధాన్యాలు మంచివి అంటున్నారని దానిలో ఒకటైన అడ్డుకూరలు అనమాట ఇవి. దీనితో నేను ఉప్మా చేసుకున్నాను. అందుకోసమని అవి నీట్గా రాళ్ళు ఎక్కువ ఉంటాయి, కడిగేసుకొని 2 గంటలు నానబెట్టిన తర్వాతే వండుకోవాలి. లేదంటే అవి గట్టిగా కొంచెం మెత్తగా ఉండదు, స్మూత్గా రాదు. అందుకని అలా నానబెట్టుకున్న తర్వాత ఉప్మా చేసుకున్నాను. దానికోసం కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ చప్పచప్పగా ఉంటుంది తినడానికి. రైస్లో వేసి వండుకుంటున్నారు అందరూ. వండుకున్నా కూడా మంచి కూరలతో తినాలి. పిల్లలకి పెద్దగా మంచిది కాదు. కాకపోతే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచిది వాడుకుంటేను. కానీ అన్నిటికంటే మనకి చోళ్ళు మంచిది. రాగి జావ కానీ దాంతో మనం ఏం చేసుకున్నా అది బాగానే ఉంటుంది. స్వీట్ అయినా అంబలైనా కూడా ఇది కూడా మంచిది అంటున్నారు. అందుకని నేను ట్రై చేశాను.